వెల్కమ్ టు టీ10. నేను రేవతి. గత 10 ఏళ్లలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా 7 రెట్లు పెరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా వెల్లడించారు. అంతకు ముందు దశాబ్దంతో పోలిస్తే 2014 నుండి 2024 మధ్య కాలంలో డ్రగ్స్ రవాణా అధికంగా పెరిగిందన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, జాతీయ భద్రత అనే అంశంపై న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ 2024వ సంవత్సరంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వివిధ రాష్ట్రాల పోలీసులు కలిపి 16,914 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. దేశ స్వాతంత్ర్యం తర్వాత ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడం ఇప్పుడేనని మంత్రి పేర్కొన్నారు. అయితే డ్రగ్స్ సరఫరాను అడ్డుకోవడానికి బ్లాక్ వెబ్, క్రిప్టో కరెన్సీ, డ్రోన్లు పెద్ద ప్రతిబంధకాలుగా మారాయని అమిత్ షా చెప్పారు. కానీ గుజరాత్ లోని ముంద్రా పోర్టు నుంచి వేలాది టన్నుల మేర డ్రగ్స్ ఇక్కడ నుంచి విదేశాలకు సరఫరా అవుతున్నా, విదేశాల నుంచి దాదాపు అంతే మొత్తంలో నార్కోటిక్స్ మత్తు పదార్థాలు భారత్ కు దిగుమతి అవుతున్నా, కేంద్ర రాష్ట్రాల్లోని డబుల్ ఇంజన్ బీజేపీ ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కించాయో మినహా పోర్టుపై చర్యలు తీసుకున్నది లేదు. దీనికి ప్రధాన కారణం ముంద్రా పోర్టు అనేది ప్రధాని మోడీ, అమిత్ షాకు అత్యంత సన్నిహితుడైన అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ అదానికి చెందినది కావడమే. గతేడాది ఇదే పోర్టులో విదేశాల నుంచి వచ్చిన 3,300 కిలోల నార్కోటిక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ కేసు అంతటితోనే అటకెక్కించారు. 2004-2014 మధ్య కాలంలో కేవలం 3,63,000 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోగా ప్రస్తుత దశాబ్ద కాలంలో పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయన్నారు. ఏకంగా 24 లక్షల కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని అమిత్ షా వెల్లడించారు. లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు డ్రగ్స్ రవాణాపై కఠినమైన పోరాటం చేస్తున్నాయని, అందువల్లే గతేడాది కాలంలో అన్ని రికార్డులను అధిగమించి డ్రగ్స్ ను పట్టుకోగలిగామన్నారు. 2004-2014 దశాబ్దంలో 8,150 కోట్ల విలువైన డ్రగ్స్ ను నిర్వీర్యం చేయగా 2014-2024 మధ్య కాలంలో ఏకంగా 56,851 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు నిర్వీర్యం చేశాయన్నారు. ఇది అంతకు ముందు దశాబ్దంతో పోలిస్తే 8 రెట్లు ఎక్కువన్నారు. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, సీనియర్ అధికారుల ఇతర ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థల సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కేవలం డ్రగ్స్ మాత్రమే కాదని వివిధ రాష్ట్రాల్లో తీవ్రవాద నెట్వర్క్స్ లను కూడా భగం చేశామన్నారు. జమ్మూ కాశ్మీర్, గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ మాదక ద్రవ్యాల రవాణాతో ముడిపడి అనేక టెర్రర్ నెట్వర్క్లు పనిచేస్తున్నాయన్నారు. జనవరి 11 నుండి 25 వరకు డ్రగ్ డిస్పోజల్ ఫోర్ట్ నైట్ ను నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో 8,600 కోట్ల విలువైన లక్షల కిలోల డ్రగ్స్ ను ఈ పక్షం రోజుల్లో నిర్వీర్యం చేయనున్నారు. 2047 కల్లా మాదక ద్రవ్యాల రహిత భారతదేశాన్ని రూపొందించడం లక్ష్యమని హోంమంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం 3 అంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నామన్నారు. సంస్థాగతమైన యంత్రాంగాలను బలోపేతం చేయడం, నార్కోటిక్స్ సంస్థల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం, ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాలు చేపట్టడం ఈ వ్యూహంలో భాగంగా ఉన్నాయన్నారు. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ఒక సాంకేతిక పరిష్కారం కనుగొనాలన్నారు. దీనిపై మీ కామెంట్ తెలియచేయండి. ఇది ఇవాళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.